శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 7వ అధ్యాయము. ఈనాడు అక్కల్కోటగా పేరు పొందిన పట్టణం అసలు పేరు ప్రజ్ఞాపురం. ప్రజ్ఞ అంటే పూర్ణ జ్ఞానము, జీవుల హృదయగతమైన సాక్షి చైతన్యం, స్వామి సమర్థుల వంటి పూర్ణ దత్తావతారము, శుద్ధ జ్ఞానమూర్తికే నిలయమవడంతో ఆ పేరు సార్థకమైంది. ఆ పట్టణం ప్రజ్ఞాపురమైతే ఆ పురనివాసి అయిన స్వామి ప్రజ్ఞాస్వరూపము. అక్కల్కోట అన్న పేరుతో అక్కల్ అన్నది పర్వ్యన్ పదము. దాని అర్థం కూడా ప్రజ్ఞ, ప్రజ్ఞకు చిహ్నము అనే అర్థం. ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధకులైనా చివరకు చేరుకునే పరమధ్యేయమే హృదయమని ప్రజ్ఞాపురం అంతరంగికమైన అక్కల్కోట. అటువంటి అక్కల్కోటలో సాక్షాత్తు దత్త స్వరూపమైన స్వామి సమర్థులు విచ్చేయడంతో అది ఎందరో ముముక్షువులకు పరమ గమ్యమైంది. అక్కడికి చేరవలసిన రీతిన చేరగల అధికారులకు లభించినదేమున్నది? శ్రీ స్వామి అక్కల్కోటలో నివసించ ఆరంభించిన రోజు నుండి కొన్ని సంవత్సరాల పాటు చోళప్ప ఇల్లు ఎందరో భక్తులు తండోపతండాలుగా తీర్థ ప్రజగా స్వామి దర్శనానికి వచ్చే వారికి కేంద్రమైంది. అందులో గురువారము మరి పరమ పవిత్రమైంది. కారణం, శ్రీ దత్తస్వామికి పరమ పావనమైన ఆ రోజున 6 అడుగుల ఆజానుబాహుకు ప్రత్యేక పూజ జరిగేది. ప్రతిరోజు అలాగే తెల్లవారుజామున 4 గంటలకు క్లుప్తంగా పూజ చేసి హారతి ఇచ్చేవారు. అప్పుడు ఆయనకు నివేదించిన దద్దోజనము, నిమ్మకాయ పచ్చడి, బేసన్ లడ్డులు భక్తులందరికీ పంచేవారు. తర్వాత ఆయనకు భక్తులెంతో శ్రద్ధగా అభ్యంగన స్నానం చేయించేవారు. ఆ సమయంలో ఆయనను ఒక చెక్క పీట మీద కూర్చోపెట్టి అత్యంత ప్రాచీనము, నిత్యనూతము అయిన ఆయన దివ్యదేహానికి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు గల నూనెలు పూసి నలుగు పెట్టేవారు. భక్తుల హృదయాలలోని శుభవాసనలకు సంకేతమా అన్నట్లు పన్నీరు మొదలైనవి కలిపిన వేడి నీటితో తలంటి పోసేవారు. విషయవాంఛల స్పర్శయే లేని ఆయన దేహాన్ని హిమాలయాది పవిత్రమైన తపోస్థానాలెన్నిటిలోనో దీర్ఘకాలం తపస్సు చేసి ఆ తపస్సాగ్నితో తపమైన మేలిమి బంగారంలాగా మెరిసే ఆయన దివ్య రూపాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టేవారు. అప్పుడు ఆయన మెడలో మాలలు వేసేవారు. యోగీశ్వరుల అందరి చేత ధ్యేయమూర్తిగా కనుబొమ్మల నడుమ ధ్యానించబడే ఆయన ముఖాన కస్తూరి చందనాలతో చక్కగా నామం దిద్దేవారు. అయితే ఆ సద్గురుమూర్తి మెడలోని రుద్రాక్షలు, స్ఫటికమాలలు మాత్రం ఎవరు వేసేవి, తిరిగి తీసేవి కాదు. అవి వాటి స్థానం నుండి తొలగక వారి కంఠాన్ని అలింగనం చేసుకునే ఉండేవి. ఆయనకు సకలోపచారాలు చేశాక ఆ సేతు హిమాచల పర్యాంతము మన దేశమంతా పర్యటించి ఎన్నో తీర్థ క్షేత్రాలను పావనం చేసి భక్తాగ్రసరులను వెతుక్కుంటూ వెళ్లి వారిని ఉద్ధరించిన ఆ పాద పద్మాలను పూజించి ఆరతిచ్చేవారు. అంతసేపు ఆ సద్గురుమూర్తి ఆదర్శప్రాయుడైన ఆచార్యుడుగా పరమ భక్తునిలా భగవన్నామము ఉచ్చరిస్తూనే ఉండేవారు. భక్తులు చేసే ఈ పూజలను కూడా ఆయన నిర్లిప్తులై ఉపేక్షించేవారు మాత్రమే. అసూయాపరులైన లోకులు చేసే నిందల వలె వారు దృష్టి అంతా ఆయన ఉచ్చారణలో పరమశక్తివంతమవు తున్న నామాన్ని తమనే పావనం చేయగల దాని వలె జపించడంలోనే నిమగ్నమయ్యేది. పూజ అయ్యాక భక్తులొచ్చి నమస్కరించుకునేవారు. అప్పుడు వారందరి రూపాలలోని తమ నిజ స్వరూపమైన పరమాత్మకు నివేదనమిస్తున్నారో అన్నంత ఆధారంగా ఖర్జూరాలు, కలకండ, మిఠాయిలు వారికి ప్రసాదమిచ్చేవారు. చిన్న పిల్లలకు మరింత పెట్టేవారు. పేదలకు భోజనము, ధనము దానం చేసేవారు. దీపావళి మొదలైన పండుగలప్పుడు భక్తులకు కూడా ప్రత్యేకమైన వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. ఎప్పుడు ఏ విత్తనం వృక్షమైనా ఆ విత్తనంలోనూ అది మొలవడంలోనూ ఆ వృక్ష రూపంలో అంతకు ముందు వరకు భూమిపై మొలచిన ఆ వృక్షజాతి యొక్క చరిత్ర అంతా సమన్వమై సమైక్యమై చర్విత చర్వనమవుతుంది. అలానే మన దేశ చరిత్రలో అలనాటి వేద ఋషుల నుండి స్వామి సమర్థులు ప్రకటమయ్యే వరకు వెలసిల్లిన ఆధ్యాత్మ సంప్రదాయాలన్నీ వారి రూపంలో తిరిగి సమన్వమయ్యాయని తెల్పడానికి కాబోలు. సర్వమతస్థులను, వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి సమర్థులు. ఈద్, మొహరం, రంజాన్ వంటి ముస్లిం పండుగల రోజులలో ఎందరో ఫకీర్లను ఆహ్వానించి వారికి కానుకలు, బహుమానాలు ఇచ్చి సత్కరించేవారు. అలానే క్రైస్తవులను, పార్షీ మతస్థులను కూడా ఆదరించేవారు. నిజానికి ఈ యుగంలో ప్రకటమైన
దత్తావతారాలందరిలో ఈ సంప్రదాయం కాలగతిలో వృద్ధి చెందుతూ వచ్చింది. మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో ఒక సేవకుడు మరు జన్మలో యవ్వనుడైన బీదర్ సుల్తానుగా జన్మించినప్పుడు రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి అతని ప్రజలను అనుగ్రహించారు. మూడవ అవతారమైన మాణిక్య ప్రభువులు యవన భాషలైన పర్షియన్, అరబీ, ఉర్దూ భాష తెలిసిన ముస్లిం పండితులతో ఆ సంప్రదాయం గురించి చర్చించేవారు. అచటి ముస్లింల విందుకు కూడా వెళ్లారు. ఆయన ఆశీషులతో మాణిక్యనగర్ వద్ద ఒక కిల్లా కట్టుకున్నారు. ఆ సంప్రదాయాన్ని స్వామి సమర్థులు కొనసాగించారు. వారి తర్వాత ఆ కార్యమే వారి మరొక రూపము ఐదవ దత్తావతారము అయిన శ్రీ షిరిడీ సాయిబాబా ఎంతో సంపూర్ణంగా సర్వమత సామరస్యాన్ని పాటించి చూపారో వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. తమను దర్శించవచ్చిన భక్తులతో సమర్థులు హిందీ, మరాఠీ, కన్నడ, సంస్కృత భాషలలో క్లుప్తంగా సమాధానమిచ్చేవారు. ఆయన ఎక్కువగా మాటలతో కాక భంగిమలతో సమాధానమిచ్చేవారు. ఆయన పలికిన మాటలు 4 మహా గంభీరము, నిగుడము అయిన తత్వార్థం కలిగి ఉండి వ్యవహారిక భావాన్ని ప్రకటించేవి. ఒక చోళప్ప ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడికి సంచరిస్తుండే స్వామి సంచారం వలన ఆ పట్టణమంతా పావనమైంది. ఆయన ఎప్పుడెక్కడకు వెళ్లినా జనమంతా ప్రవాహంలా అటు చేరేవారు. వారిలో పామరులు, సాధకులే కాదు మహారాజులు, కళాకారులు కూడా ఉండేవారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కల్కోట వచ్చారు. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనాకారుడు గోవిందబువ నాసికర్ కు వచ్చాడు. ఆ రోజులలో అక్కల్కోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. ఇతరులెవరికి ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశముండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి కాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణ పులిమేడకొచ్చి అక్కడొక చెట్టు కింద కూర్చున్నారు. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడకు చేరి స్వామికి ఒక శ్రీఫలము, కొబ్బరికాయ, పువ్వులు సమర్పించి నమస్కరించాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపా దృష్టితోనూ అతనిని ఆశీర్వదించారు. ఆ రోజు ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. స్వామి సమాధానమిచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకొని కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవిందబువ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనులందరినీ ఉర్రూతలూగించాడు. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు, బేసిన్ లడ్డులు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అలానే ఇండోరు రాజైన తుగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలోనున్న ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రణమిల్లి, ప్రభు, నేనిది వరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ అబు క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్ములను ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితమంతటికి మకుటాయమానమైన భాగ్యాలు అన్నాడు. అచటి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కల్కోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళనే లేదు. భక్తుడెక్కడుంటే అక్కడే స్వామి ఉంటారని తెలుసుకున్నారు. ఇలా మహారాజులే కాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో వచ్చారు. ఎంత వారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఒక రోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికొక వికృతమైన చర్మ వ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్ల మచ్చలు కనిపించి విస్తరించసాగాయి. ఆ విషయం సమర్థులకు విన్నవించి దానిని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి, నీ వేలికి ఉన్న వజ్రపుటుంగరం తీసి నాకిచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుంది అన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనస్సును కుదుర్చుకొని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దానిని తీసుకొని
తీసుకొని కొంతసేపు అటు ఇటు త్రిప్పి చూచారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలచాడు. వెంటనే ఆయన దానిని చోళప్పకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో. అతడు వెంటనే దానిని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయచిత్తంగా భగవంతుడిచ్చినది భగవంతునికే సమర్పించడం ఉత్తమమన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపు టుంగరం మాత్రం పోయింది గాని తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజుని ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. అవి మన దేశ చరిత్రలోని ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వాతంత్రాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన ఆ తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణచివేసింది. అంతేకాదు ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కాని లేక బాహటంగా కాని పాల్గొనిన లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించడం ఆరంభించింది. అట్టి దౌష్ట్యానికి గురి అయిన వారిలో జమాకిండికి రాజైన అప్పాసాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతన్ని రాజ్య భ్రష్టుణ్ణి చేసి ఆ రాష్ట్రాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతనిని వెంగూర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతనికి ఆప్తుడైన హిరాలికర్ ప్రభుత్వ ఉద్యోగి, సమర్థుల భక్తుడు. అతడు వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పా సాహెబ్ ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి తదేకంగా జమాకిండి దిక్కుగా చూచి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్లు భంగిమ చేసి ముమ్మారు నీవు బయటకు రా అని హుంకరించారు. చిత్రం, మరో రోజే ఆంగ్లేయులు అప్పా సాహెబ్ ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతనిని జమాకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు. ప్రఖ్యాత కీర్తనాకారుడైన ఠాకూర్ దాస్ గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపూర్, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఇతని శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజులలో శరీరమంతా వ్యాపించి అతడి రూపమెంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురి ఎదుటకు రావటానికి ఎంతో సిగ్గుపడేవాడు. ఒకప్పుడు ఇతడు గాన్గాపూర్ దర్శించి అచ్చటి దత్తపాదుకలను పూజించి భక్తి పారవశ్యంలో కీర్తన చేశాడు. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్లాలని అతడి సంకల్పం. కాని నాటి రాత్రి అతడికి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కల్కోటకు వెళ్లి స్వామిని దర్శించమని ఆదేశించారు. ఆ ప్రకారమే అతడు కాలినడకన అక్కల్కోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేశ్య ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్లారు. ఠాకూర్ దాస్ అక్కడకు చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతడి కేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదేమి, అదివ్వు అని చేయి చాపారు. అతడి ఆశ్చర్యానికి మేరలేదు. గానగాపురంలోని దత్తపాదుకలకు పూయడానికి అతడు తనతో కస్తూరి తెచ్చుకున్నాడే కాని అది అక్కడ ఇవ్వడం మరిచిపోయాడు. వెంటనే తన సంచి నుండి తీసి దానిని స్వామికి సమర్పించాడు. స్వామి వెంటనే దానిని అందుకొని అంత ఖరీదైన ఆ సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గానగాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అతడు నమస్కరించినప్పుడు స్వామి అతని వైపుకొక కాలిన కట్టెపుల్ల విసిరారు. అతడు దానిని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గానగాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూదితో కలిపి తన దేహానికి పూసుకున్నాడు. కొద్ది రోజులలో అతడి చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఠాకూర్ దాసుకు ఒక కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక మగబిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించింది. ఆమె నమస్కరించగానే తమ తలపై ఉన్న బంగారు జరిటోపి తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకొక కొడుకు పుట్టాడు. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. మరొక
ఒకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్ కిచ్చి వీటిని కొంతకాలం పూజించుకొని తరువాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు. అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. ఆ ప్రకారమే కృష్ణబువ ఊరఫ్ ఠాకూర్ దాసు బొంబాయిలోని ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలు ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటం ఉంచి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. శంకర్రావు రాజే అనువాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షలు ఆదాయం గల గొప్ప జాకీరుదారు. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. దానికి తోడు అతనినొక బ్రహ్మరాక్షసి ఆవహించి పీడించసాగింది. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతనిని గానగాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడా క్షేత్రం దర్శించి భారీ ఎత్తున దాన ధర్మాలు అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకలను పూజించసాగాడు. ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి అక్కల్కోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించాడు. అతడంతకు ముందు స్వామి గురించి విన్నాడు కాని వారి పట్ల కించిత్తు కూడా అతనికి విశ్వాసం కుదరలేదు. అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తన సాటి మానవుడే. అందువలన అతడు గాన్గాపురం విడిచి అక్కడకు వెళ్లదలుచుకోలేదు. కాని మరొక రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మరో రోజే అతడు అక్కల్కోట చేరాడు. అప్పుడు స్వామి కార్నాల్కర్ ఇంటనున్నారని తెలిసి అచటికెళ్లి స్వామి సేవకురాలైన సుందరాబాయితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పటికే పేరాశ ఆమె తలకెక్కింది. స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి ఆమె 2000 రూపాయలు కోరింది. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 రూపాయలు అయినా ఇస్తానన్నాడు. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాలున లేచి షేక్ ముర్ సాహెబ్ దర్గా దగ్గరకు వెళ్లి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అచటి ఫకీరు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. 6 మాసాలలో అతని బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతడు మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరీబాయికేమీ ఇవ్వనక్కరలేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా. ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నారు. నేటికి అతడు నిర్మించిన రాజే రాయన్ అను మఠం అక్కల్కోట పొలిమేరలో చూడవచ్చు. అబాజీబువ రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనాకారుడు కూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడే కాని ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. అందుకే కాబోలు మొదటి రోజంతా స్వామి అతనిని పట్టించుకొనలేదు, అతనికి దర్శనం కూడా ఇవ్వలేదు. స్వామి మహనీయులే అయితే నా అంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకివ్వలేదు అనుకున్నాడు. అయినా వారి దర్శనము గౌరవము లభించనిది తిరిగి పోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతడు దర్శనానికి వెళ్లేసరికి స్వామి వెళ్లి అక్కడొక పెంట కుప్ప మీద కూర్చున్నారు. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాతగుడ్డ పేలికలు చెత్త ఎముక ముక్కలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనుకాడినా ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. స్వామి అతని కేసైనా చూడకనే ఒక సేవకుణ్ణి 2 కుజాలు నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అతడు వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అబ్బాజీ కేసి పరీక్షగా చూచి, ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏవైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కుజాలలోని నీరంతా పారపోసి, ఇలా ఉంటే ఇప్పుడేమైనా పొయ్యవచ్చు అన్నారు. విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని త్రోసిపుచ్చాడు. మరుక్షణమే స్వామి అతని కేసి కఠినంగా చూచి, ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకు వచ్చేదేమున్నది అన్నారు. అంతటితో అతని అహం విరిగి పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నదిలో గడిపి తరువాత తిరిగి వెళ్లడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. స్వామి అతనికి తన పాదుకలిచ్చి
అనుగ్రహించారు. ఒక రోజు దేశ్ముఖ్ వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చొని ఉండగా అచటికి సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిము వచ్చాడు. అతడు అన్య మతస్థుడన్న భావంతో అచటి భక్తులు కొంచెం కలత చెందారు. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తుండగా స్వామి ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులము అని గట్టిగా చెప్పారు. అతడా మాట వింటూనే ఆయనను చూస్తూనే గజగజ వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అతని శరీరమంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాలలో అతడు పరవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్య స్మృతి కలుగగానే అతడు మోకాళ్ళు మీద కూర్చుంటూ, స్వామి నీవు సాక్షాత్తు హజరత్ ఆలియే. ఇంతవరకు నేనందరినో సాధువులను ఫకీర్లను చూచాను కాని ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మల్ని ఎలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతని కేసి చూచి, నీవు హైదరాబాదు వెళ్లి అక్కడే నీ సాధన కొనసాగించు. మేమక్కడ ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతడలానే చేశాడు. అక్కల్కోటకు 20 మైళ్లలో ఉన్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బాపు కుల్కర్ని అనునతడు వచ్చాడు. అతడి కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వలన అతడు నీరు మరియు ఆహారము కూడా తీసుకోలేకున్నాడు. అతడి కంఠానికి క్యాన్సర్ వ్యాధిట. అతడు గాన్గాపురం వెళ్లి అచట గురుచరిత్ర నిత్య పారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడు. కొద్ది కాలానికి అతనిలో కవితా శక్తి మేల్కొన్నది కాబోలు. సంతత దారగా అతని కళ్ళ వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్ని అసంపూర్తిగా ఉండి పోయాయి. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. అతనికొక రాత్రి అక్కల్కోట వెళ్లమని ఆదేశమైంది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. సరిగ్గా అవి పూర్తి అయ్యేసరికి అతడి వ్యాధి అదృశ్యమైంది. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు రాసి దాస్ బాపు అను పేర ప్రసిద్ధికెక్కాడు. అన్నాసాహెబ్ పట్వర్ధన్ అను ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడై విదేశీయ పారతంత్యము నుండి దేశాన్ని విడుదల చెయ్యాలని ఆరాటపడేవాడు. అయితే బల్వంత్ పడ్గేవలే కాక ఆ లక్ష్యాన్ని తన తపశ్చర్యతోనే సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు. ఆయన ఈ జగత్తును సృష్టించి నడిపించే పరమాత్ముడున్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరు సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికై వేచి ఉండవలసిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగో ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. అలండిలోనున్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. అతడలానే అలండి చేరి గురుసేవలో తరించాడు.